టీవీ 36 న్యూస్. డీటెయిల్స్ చూస్తే ఏసీబీ వలలో ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో ప్రభాకర్ రావు చిక్కుకున్నారు. గత అర్ధరాత్రి నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. చూసి తూర్పుగోదావరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి స్వామివారి యొక్క ఊరేగింపు చేసేటటువంటి రథం కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఒక కుట్రలో భాగంగా ఆ రథాన్ని కాల్చివేసినటువంటి పరిస్థితి చాలా బాధ కలిగింది. ఆ యొక్క విషయాన్ని చూస్తే ఒక విధమైనటువంటి ఉద్రేకం కలుగుతుంది. ఇది హిందూ దేశం. హిందువులు అంటే ఓన్లీ ఒక హిందువులు మాత్రమే కాదు, మన యొక్క సంప్రదాయం చూసినా, మన భారతదేశ ధర్మం చూసినా, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్ అందరూ కలిస్తేనే హిందూ ధర్మం అవుతుందనే విషయం మరిచి కొంతమంది ఈ ధర్మం మీద, ఈ ధర్మాన్ని కించపరిచే విధంగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి తప్పులు మనం గమనిస్తున్నాం. ఇటు పిఠాపురం చూడండి, లేకపోతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కరప మండలం సిరిపురంలో కానివ్వండి, సింహాచలంలో చూడండి, అనేక ప్రాంతాల్లో పర్టికులర్గా హిందూ దైవీ దేవతల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ శ్రేణులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. అమరావతి రాజధాని విషయంలో తమ డిమాండ్లను సాధించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి జంఘాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని అని చెప్పిన జగన్ రాజధాని విషయంలో మాట తప్పారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ అమీర్ వలీ, ఆకిటి అరుణ్, షేక్ వలీ, జంగాల చైతన్య, రావెల వెంకటేశ్వరరావు, గుమ్మా అశోక్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికి 260 రోజుల పైబడి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం అమరావతినే రాజధానిగా ప్రకటించేంత వరకు కూడా కొనసాగి తీరుతుంది. నిన్న ఈనాడు పత్రికలో, ఇంకా అనేక పత్రికల్లో కొడాలి నాని గారి యొక్క స్టేట్మెంటు రావటం అనేది జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క వాయిస్ ఏమిటనేది నిన్న తేలిపోయింది. అమరావతిలో అసెంబ్లీని కూడా పెట్టడం అనవసరం అనే అభిప్రాయంతో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువల్లనే నిన్న కొడాలి నాని గారు మాట్లాడినటువంటి మాటల్ని నిరసిస్తూ నిన్ననే రోజు రోజుకు క్షత్రియ దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతమైపోతున్నాయి అని, దానికి ముఖ్య కారణం బోర్డు సభ్యులుగా ఇతరులు ఉండటమేనని అగ్నికుల క్షత్రియుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పితా శ్రీనివాసరాజు తెలిపారు. అందులో భాగంగానే అంతర్వేది ఘటన అని, రెండవ కాశీగా పేరున్న అంతర్వేది దేవాలయంలో రథం తగలబడడం చాలా దారుణమైన సంఘటన అని, అగ్నికుల క్షత్రియుల చరిత్ర రూపుమాపడానికి ఇలాంటి హేయమైన చర్యలు చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో రథంకి, అక్కడ దేవుడు రథానికి ఎవరో దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఆ విషయం మీద పలు ఆహ్వానాలతో మా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరిమణులు చాలామంది రోడ్లకు ఎక్కే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు ఈ రాష్ట్రంలో పల్లవ రాజులుగా 4వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు పరిపాలించినటువంటి రాజుల్లో ముఖ్యమైనటువంటి రాజులు ఈ పల్లవ రాజులు.
స్కందవర్మ ఆ రోజు 4వ శతాబ్దంలోనే అమరావతి రాజధాని చేసుకుని ఈ పల్లవ రాజ్యాన్ని ఏలడం జరిగింది. అందులోని భాగంగానే ఇప్పుడు ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియులు ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. ఇప్పుడు ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడి దేవాలయం 1760 సంవత్సరంలోనే ఈ దేవాలయానికి కొప్పనాటి కృష్ణమ్మ టౌన్ ట్రస్టర్గా ఉండి అక్కడ దేవాలయాన్ని నిర్మించి అక్కడ దీప నైవేద్యాలకి దాదాపు 1800 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి ప్రతిపక్షమైన తెలియజేసి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రంలో ఈ అగ్నికుల క్షత్రియులు జరిగేటువంటి అన్యాయాన్ని మీరు విశ్లేషించి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగినటువంటి ఈ రథానికి నిప్పంటించిన దుండగల్ని అతి త్వరగా నర్సారావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బరంపేట రిక్షా సెంటర్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సీఐ పి కృష్ణయ్య విలేకరులకు తెలిపారు. నర్సారావుపేట పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి నర్సారావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. 56 బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 13 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన కేఎస్ఆర్ ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తెస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో సిఐపి కృష్ణతో పాటు ఎస్ఐ నాగరాజు, సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు. రూమ్ అద్దెకి తీసుకొని సుమారు 56 బ్యాగులు నిషేధించబడిన గుట్కా ప్యాకెట్లు తీసుకొని అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇతను చెప్పే వర్షన్ ఏంటంటే ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి ఇతను విచారిస్తే ఇతను బెంగళూరులో కేఎస్ఆర్ మార్కెట్ నుంచి ఇతను తీసుకొచ్చాడని చెప్పేసి వివరాలు చెప్తున్నారు. ఈ మిగతా వివరాలు తెలుసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ కూడా తొందరలో కనిపెట్టి ఇది కూడా వివరాలు కూడా తెలియజేస్తాం. ఈ కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నామని రిమాండ్ కూడా చేస్తాం. ఇది సుమారు దీని విలువ 13 లక్షల దాకా 13 నుంచి 15 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. దీంట్లో కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ చైనాలో నూతన ప్రజాస్వామిక పంథాలో విప్లవాన్ని సాధించిన మార్క్సిస్ట్ మహాయోధ్ ఉపాధ్యాయులు కామ్రేడ్ మావో జెడాంగ్ బాటలో భారతదేశంలో నవ సమాజ స్థాపనకై ముందుకు సాగాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జనసేన నేత అధినేత కామ్రేడ్ మావో 44వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ యార్డ్లో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభలో యువి మాట్లాడుతూ వెనుకబడిన చైనాలో నూతన తరహాలో విప్లవాన్ని సాధించేందుకు కృషి చేసిన మావో ఆలోచన విధానం శ్లాఘనీయమన్నారు. మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ల సిద్ధాంతం వెలుగులో చైనాలో విప్లవానికి మావో సారథ్యం వహించారని ఆయన తెలియజేశారు. చైనాలో విప్లవాన్ని తీసుకొచ్చి ప్రజలకు విప్లవ ఫలాలు అందించినటువంటి కామ్రేడ్ మావో జెడాంగ్ మరణించి 44 సంవత్సరాలైంది. అంతకుముందు రష్యాలో కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో విప్లవం సాధిస్తే పెట్టుబడిదారు దేశాల్లో మాత్రమే విప్లవం వస్తుందని చెప్పని అప్పటి వరకు ఉన్నటువంటి మార్క్సిజాన్ని చైనా దేశానికి అప్లై చేసి అనువదించి వెనుకబడిన చైనాలో కూడా 3వ ప్రపంచ దేశాల్లో కూడా విప్లవాలు సాధించవచ్చు అని చెప్పని లాంగ్ మార్చ్ ద్వారా నిరూపించి 1921లో చైనాలో విప్లవ పార్టీ ఏర్పడితే 1948 వచ్చేసరికల్లా చైనాలో విప్లవాన్ని సాధించి కమ్యూనిస్టు భావజాలం ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతం ద్వారా విప్లవం తీసుకొచ్చి ప్రజలకి కమ్యూనిస్టు యొక్క ఫలాలని విశాఖ గాజువాకలోని పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కొత్త గాజువాకలో ఉన్న చెలమయ్య పెట్రోల్ బంకులో 3 గంటలకు పైగా తనిఖీలు చేశారు. అదే సమయంలో బంక్లోని ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్లో డీజిల్ కొట్టించారు. అనుమతులు లేకుండా డీజిల్ తీసుకెళ్లడం నేరమని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లైర్లు అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ అన్నపు నరసింహమూర్తి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లో చెప్పులు పెట్టి మోసం చేస్తున్నారని దాని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళము ప్లస్ లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్
ముగ్గురం టీమ్గా వచ్చి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని మరి స్టాక్ కూడా సీజ్ చేస్తున్నాము. అది జాయింట్ కలెక్టర్ మా వీళ్ళది కాదు మాటా వాళ్ళని, అంటే వాళ్ళు గతంలో చేసిన ఇది మీద అభియోగాలు ఉన్నాయి, వీళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి వచ్చారని. అన్నదాతల అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని మన శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ అన్నారు. పాములపాడు మండలంలోని చెల్లిమిల ఎత్తిపోతల పథకం వద్ద పంప్ హౌస్ నందు పూజలు నిర్వహించి నీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో బీడు బాంబులను సస్యశ్యామలం చేసేందుకు మరిన్ని ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు, రైతు నాయకులు, పాములపాడు, కొత్తపల్లి మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే లేదు. ఎందుకంటే రైతు బాంధవుడు, రైతుల కష్టాలు ఎరిగి రైతులకు ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేసినటువంటి ఒక మహానుభావుడు. రైతులు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, తర్వాత అందరూ ఆరోగ్యాలు బాగుంటేనే వారు అన్ని పనులు చేసుకోగలరని, మనకు కార్పొరేట్ హాస్పిటల్ సైడు తల ఎత్తి చూడడానికి కూడా మనకు శక్తి లేనటువంటి సమయంలో ఆయన ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో అంగన్వాడీ ద్వారా ప్రతి గ్రామంలో ఇది కాదు. ఎందుకంటే దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు. అవకాశంలో కొంత. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం పోలీస్ స్టేషన్లో కరోనా మహమ్మారి నుండి కోలుకుని విధుల్లోకి చేరుతున్న 13 మంది సిబ్బందికి పూలతో స్వాగతం పలికి సహచర సిబ్బంది ఘనంగా సన్మానించారు. 28 రోజుల క్వారంటైన్ అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి చేరుతున్న 13 మంది సిబ్బందికి జిల్లా ఎస్పీ అస్మి, అమలాపురం డీఎస్పీ భాష, ముమ్మిడివరం సిఐ జానకిరాం ఆదేశాలతో ఏఎస్ఐ సత్యారావు సహచర సిబ్బంది స్టేషన్ ఆవరణలో పూలతో స్వాగతం పలికి స్వీట్స్ పంచి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నుండి కోలుకుని విధుల్లో చేరుతున్న మాకు ఇంతలా ఘనంగా స్వాగతం పలికిన సహచర సిబ్బందికి వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 2 సెకండ్ల పాటు స్వల్ప భూకంపం వచ్చింది. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని పాతూరు ఎస్సీ కాలనీలో రాత్రి 11 గంటల 30 నిమిషంలో చిన్నపాటి శబ్దం రావడంతో పాటు ఇంటిలోని కొన్ని వస్తువులు కింద పడటంతో ఒక్కసారిగా భయానికి లోనయ్యామని అన్నారు. అందరం ఇల్లు నుండి బయటకు వచ్చామని, కొద్దిసేపు బయటే ఉన్నామని తెలిపారు. మాది 12వ వార్డు ఎస్సీ కాలనీ కనిగిరి. రాత్రి 11:30 టైంలో అందరూ నిద్రపోయేటప్పుడు 2 సెకండ్ల పాటు భూకంపం అనిపించింది. ఇంట్లో ఉన్న వస్తువులు మరియు కొంచెం బ్రేకులు అలాగా కింద పడటం అది జరిగింది. ఏందని చెప్పి భయంతో బయటకు పరిగెత్తించాం. తర్వాత అది స్వల్పమైన భూకంపం అని అనిపించింది 2 సెకండ్ల పాటు. తర్వాత అందరం బయటకు వచ్చిన తర్వాత మా కాలనీలో ఇదే ఫస్ట్ సారి మాకు తెలిసి, అంతకుముందు ఎప్పుడు జరగలేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలభాస్కర్ అధికారులను ఆదేశించారు. మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడం,
చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ పోలభాస్కర్ వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు సంబంధించిన యువతకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ కృష్ణవేణి, ఉప కలెక్టర్ చంద్రలీల, గ్లోరియా, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు జూలకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురుజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల బస్టాండ్ వద్ద గల శ్రీ సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అరటి పండ్లు, యాపిల్ పండ్లు, బ్రెడ్, స్వీట్స్ పంపిణీతో పాటు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పట్టణ కన్వీనర్ చింత వెంకటరామారావు, ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి గప్తార్, ప్రముఖ వైద్యులు ఉన్నం నాగమల్లికార్జునరావు ఇచ్చేసి కేక్ కట్ చేసి వృద్ధులకు అరటి పండ్లు, యాపిల్ పండ్లు, బెడ్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూలకంటి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా నాయకురాలు జూలకంటి శ్రీరంగ రజని, కత్తెరి వాసుదేవరెడ్డి, జోగిపర్తి ముక్కంటి వెన్న శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రత్యేకంగా పరిష్కరిస్తున్నారు. ఇలా ఒక 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యువకుడు ఏ విధంగా ఆలోచించి ఉడుకు రక్తంతో ముందుకు వెళ్ళాలి అని పరిగెడుతూ ఉంటారో అలాగే అంతకన్నా ఎక్కువ ఆయన ముందుకు పరిగెడుతూ మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకనే ఇంత అభిమానంగా మనందరం కూడా ఈ యొక్క వృద్ధాశ్రమంలోనే కాదు, మన పిడుగురాళ్ల గురుజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా మంది కరోనా కాబట్టి ఎవరికి వాళ్ళు ఆటోలు, ద్విచక్ర వాహనాలను దొంగలించే ముఠాను అరెస్ట్ చేసిన గుంటూరు అర్బన్ పోలీసులు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గుంటూరు అర్బన్ ఎస్పీ శ్రీ ఆమిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆటోలు, ద్విచక్ర వాహనాలను తస్కరించి ముఠాను పట్టుకోవడం జరిగిందని, వారి వాహనాలు కోర్టు ద్వారా లభిస్తాయని, ద్విచక్ర వాహనాల ఆటోల విషయంలో నగరంలో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, అయినా కూడా ద్విచక్ర వాహనదారులు, ఆటో నడిపే ఆటో డ్రైవర్లు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. ఆటో రిలేటెడ్ కేసు. సో సరైన సమాచారం పెట్టి ఈరోజు 4 ముద్దాయిల్ని అదుపులో తీసుకుని వారిని టెక్నికల్ ఎవిడెన్స్ మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళని క్వశ్చన్ ఒక రాబరీ కేసు సంబంధించింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వారికి కూడా మనం ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాము, ఎక్కువ టైం పడుతుంది బయటకు వచ్చేదానికి. అలాంటప్పుడు ఈవెన్ వీల్ లాక్ కూడా ఉంటుంది. అట్లాంటివి కూడా వేసుకున్నట్టయితే ఈ బైక్ థెఫ్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
కుప్పం ద్రవిడ యూనివర్సిటీ గేటు వద్ద కొన్ని రోజులుగా యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు సుమారు 20 సంవత్సరాలుగా న్యాయం చేయలేదని ధర్నా చేపట్టారు. వారి మొర ఆలకించి ఈ ధర్నాలో భాగంగా కుప్పం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ఎస్ తులసిదాస్ మాట్లాడుతూ వారికి మద్దతుగా ఉంటామని, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు విఘ్నేష్, వడివేలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 20వ తేదీ మన కుప్పం ప్రాంతంలో ద్రావిడ యూనివర్సిటీ పెడితే బాగుంటుంది అన్ని రాష్ట్రాలకి అని కుప్పం నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా అట్లా తమిళనాడు తీసుకుంటే 20 కిలోమీటర్లు, కర్ణాటక తీసుకుంటే 13 కిలోమీటర్లు, కేరళ అది తక్కువ దూరము, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు దగ్గరగా ఉంటుందని ఈడ చాలా పూర్వ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఈడ 1200 ఎకరాలు తీసుకొని యూనివర్సిటీ స్థాపించబడింది. ఆ స్థాపించు చాలా బీద కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరు బీద వాళ్ళు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఉండేవాళ్ళు. ఆ బీద వాళ్ళు న్యాయం చేయాలని ఈరోజు 1 ఎకరా ఉండేవాళ్ళు ఉన్నారు, 6 ఎకరా ఉండేవాళ్ళు ఉన్నారు, 50 సెంట్లు ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. ఆ రోజు చంద్రబాబు గవర్నమెంట్ హామీ ఇచ్చడం జరిగింది. ఎన్టీ రామారావు గారు హామీ ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ తరఫున ఏదో భూమి పోతే మా ఇంట్లో ఎవరో ఒకరు బాగుపడతారు, ఉద్యోగం వస్తుంది ఆశతో భూములు ఇచ్చుకోవడం జరిగింది. ఆ భూములు ఇచ్చి ఈ రోజుకి 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల్లో మా కుప్పం ప్రాంతంలో ఓటు మాత్రం వేయించుకుంటారే కానీ వాళ్ళు తగిన న్యాయం చేస్తూ ఉండలేదు. ఈ 23 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది, స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, ఆయన ఏం చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ 500 మంది ఉంటున్నాడు. దానికోసం వీళ్ళ గురించి రాకూడపోవడం అది కూడా ఒక సమస్య. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే చర్య తీసుకొని. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంలో రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో లారీ చక్రం కింద పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి పెద్దబడుగురు మండలం లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళల రక్షణకై సచివాలయ పోలీస్ సిబ్బంది సమాజంలో మహిళల రక్షణకు కొరకు సచివాలయ పోలీస్ సిబ్బంది పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. బుధవారం మహిళా పోలీస్ సిబ్బంది కుప్పంలో మాట్లాడుతూ గృహహింస, యూత్ టీజింగ్, బాలికలపై లైంగిక దాడులు తదితర అంశాలపై నిరోధించేందుకు తాము పనిచేస్తామని అన్నారు. అలాగే ఎవరైనా మహిళలను వేధిస్తే, అఘాయిత్యాలకు పాల్పడితే సంబంధిత యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలపై దాడులు జరగకుండా తాము పటిష్ట చర్యలు చేపడతామన్నారు. డొమెస్టిక్ వైలెన్స్, ఎన్డీపీఎల్ వీటి గురించి విలేజ్లో వెళ్ళి అవేర్నెస్, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి. అంటే ఈ మధ్య ఎస్సీ ఎస్టీ పైన మనం ఏం చిన్నపిల్లలు, వృద్ధులు, ఎస్సీ ఎస్టీ పైన ఈ మధ్య ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి సార్. ప్రతి చిన్న విషయాన్ని ఏదైనా జరిగితే దానికి సంబంధం లేకపోయినా ఎస్సీ ఎస్టీ పెట్టి పెద్దగా చేశారు కదా, అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి ట్రైనింగ్ ఇస్తారు సార్. వీలైతే మీ వల్ల అయితే హెల్ప్ చేయండి, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఎప్పుడు కానీ వృత్తిపరంగానే చూడండి, పొలిటికల్ వైపు నిలబడద్దండి ఎక్కడను చేస్తున్నారు ఈ మధ్య. అలాంటివి ఎక్కడైనా ఉంటే కానీ యూటీజింగ్, ర్యాగింగ్, పిల్లలకైతే అవేర్నెస్ కానీ ఈ లిక్కర్ విషయాలు కానీ నాటు. కరోనా కారణంగా అన్ని రంగాల వల్లే విద్యారంగం కూడా పెద్ద సంక్షోభానికి గురైంది. దీనివల్ల ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు గత 6 నెలలుగా జీతాలు లేక రోడ్డున పడ్డారు. కొందరు కూలి పనులకు, మరి కొందరు గౌరవప్రదంగా జీవించి ఇతర పనులు చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అధ్యాపకులు కానీ పరిస్థితి చాలా దయనీయంగా, దారుణంగా ఉంది. మొట్టమొదట ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు,
ఏమాత్రము నెర్వస్ ఇప్పటివరకు వచ్చినటువంటి సీఎం కేర్ ఫండ్ కానీ పిఎం కేర్ ఫండ్ కానీ ఎక్కడుంది, ఎలా ఖర్చు అయింది, ఎటువంటి లెక్కలు అయితే రాలేదు. 27 గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్స్ అవన్నీ అన్రికగ్నైజ్ లేదంటే ఎలా వచ్చినాయి కావు, గవర్నమెంట్ గుర్తించినటువంటి ప్రైవేట్ స్కూల్స్. అందులో ప్రత్యేకించి మన కృష్ణా డిస్టిక్ వచ్చినట్లయితే 1890 స్కూల్స్ ఉన్నాయి. వీటి టీచర్స్ లేదంటే ఉపాధ్యాయులు అధ్యాపకుల యొక్క పరిస్థితి చాలా దిగజారినటువంటి. అయితే వాళ్ళ వేతనాలు కూడా తక్కువగా ఉన్నాయి. వారు అద్దెళ్లలో ఉండడం, అద్దె యజమాన్యాలు కూడా వాళ్ళని సహకరించకపోవడం, ఇవన్నీ వారి జీవితాన్ని క్లిష్ట పరిస్థితులుగా మార్చేశాయి. కాబట్టి రెండో డిమాండ్ ఏంటంటే జాతీయ స్థాయి టీచర్స్ని కూడాను మనం నెగ్లెక్ట్ చేయలేము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.